ఖచ్చితంగా మీ మీద కేసు అవుతుంది. పార్లమెంట్ లో ఏమని చెప్పారు? రాష్ట్రం నుంచి మద్యం తాగి ఏ ఒక్కరు కూడా చనిపోలేదని పార్లమెంట్ సాక్షిగా ఎన్సీఆర్బీ రిపోర్ట్ ఇచ్చింది. ఇలా తల తాగడానికి తీసుకొచ్చి రిపోర్ట్ లో కూర్చొని పెడతారు. సబ్జెక్ట్ లేదు, తాగలేదు, ఏమీ లేదు. ఏం తెలుసు మాట్లాడుతున్నావు? డిబేట్లోకి వచ్చి ఏం తెలుసు మాట్లాడుతున్నావు? ఏం తెలుసు మాట్లాడుతున్నావు? రికార్డుగా ఇచ్చారు. రికార్డు బెజవాడలో సెంటర్ లో చూపించుకో. బెజవాడలో వేసుకోండి రికార్డు డాన్స్ లో. ఇక్కడ ఎవరు బెజవాడ సెంట్రల్ నియోజకవర్గంలో చెప్పు, అక్కడ చెప్పు. బెజవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మీ రికార్డు మాటలు ఇక్కడ కాదు, ఇక్కడ కాదు. వినవమ్మ నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు విష్ణు మల్లాది విష్ణు బార్ షాప్ లో చదువుకున్నప్పుడు ఏ గవర్నమెంట్ అధికారంలో ఉంది? నువ్వు కార్పొరేటరా లేకపోతే కారు అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ నియోజకవర్గంలో తుడుచుకుంటారా? నాకు అర్థం కావట్లేదు. వినాలా? వ్యక్తిగతంగా మాట్లాడద్దు లక్ష్మణరావు గారు. ఒక మహిళతో మాట్లాడేప్పుడు జాగ్రత్తగా మాట్లాడి లక్ష్మణరావు గారు. ఏమండి ఇది 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 చాలా రాంగ్. ఇది నువ్వు పూడ్చమ్మా, నువ్వు పూడ్చు. నువ్వు పీకదేవి రాదు, ఎందుకు? నువ్వు సెంట్రల్ నియోజకవర్గంలో నువ్వేంటి? నీ స్థాయి అంటే మాకు తీసుకెళ్ళి నువ్వు ఎందుకు కంగారు పడతావు? అల్లాది విష్ణు పార్టీలో అల్లాది విష్ణు ఆయన బార్లో చెరుపునప్పుడు ఏ పార్టీ అధికారులు అందుకొని నీకు తెలియదు. నువ్వు టీవీ డిబేట్లోకి వచ్చి మాట్లాడుతున్నావు. ఎప్పుడు మీరు ఏం తెలిసి మాట్లాడుతున్నావు? 35 లక్షల మంది చనిపోయారని అబద్ధం పడుతూ ఉన్నావు. ఖచ్చితంగా నీ మీద కంప్లైంట్ చేస్తాను. కార్పొరేటర్ ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా నీ మీద కంప్లైంట్ చేస్తావు. బాధ్యత రహితంగా మాట్లాడుతున్నావు. ఒక ప్రజాప్రతినిధి బాధ్యత రహితంగా మాట్లాడితే కంప్లైంట్ చేస్తావు. ఆరోపణలు వేయచ్చు, కానీ ఒక దానిపై రిపోర్ట్ వచ్చినప్పుడు ఆరోపణలు చిట్టిబాబు గారు మనతో ఫోన్ ద్వారా అందుబాటులోకి వచ్చారు. ఆయనతో మాట్లాడదాం. ఉదయశ్రీ గారు ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం అండి. త్రిపురనేని చిట్టిబాబు గారు ఫోన్ ద్వారా అందుబాటులోకి వచ్చారు. చిట్టిబాబు గారు నమస్తే సార్. నమస్తే. చిట్టిబాబు గారు, ప్రజెంట్ ఏదైతే ములకలపల్లి ఉందో అన్నమయ్య జిల్లాలో అక్కడ ఒక కల్తీ మద్యం తయారు చేసే ముఠాను పట్టుకోవడం జరిగింది అధికారులు. వాళ్ళు ఎవరైతే ప్రభుత్వం ఉన్నారో టీడీపీ నాయకులుగా కూడా కొంత తెలుస్తుంది, వాళ్ళను కూడా సస్పెండ్ చేయడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది అని చెప్తున్నారు. అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అసలు ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధికి బాటలు వేయటం పక్కన పెడితే ఈ రకంగా మద్యం కోసం ఏర్లై పారించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తారంటూ ఆరోపణ చేశారు. దీనిలో వాస్తవం ఉందా? వాస్తవం ఏముంది? ఇంకా దీంట్లో వాస్తవం అబద్ధమా డైరెక్ట్ గా దొరికారు కదా. దొరికిన వాళ్ళు తెలుగుదేశం నాయకులు తలుపు అని తేలింది. ఇంకా దీంట్లో వాస్తవము అబద్ధాలు ఏమున్నాయి? డైరెక్ట్ గా దొరికింది చెప్పారు. అది దాన్ని ఇంకా డబాయించలేదు. డైరెక్ట్ గా దొరికినా కూడా డబాయించి బతకలేదు. ఈ కూటమికి ఆ డబాయించి బతికేయటమే తప్పు జరిగింది. అది పట్టుకున్నారు. అలాంటిది మళ్ళీ జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఇంకా గత ప్రభుత్వం ఏం చేసిందో చేయలేదు. మిమ్మల్ని మీరు అధికారంలో వచ్చి వాళ్ళని వీరైంది ఆయన కరెక్ట్ చేయండి. ఇంకా గత ప్రభుత్వం కదా జగన్ పేరు పెట్టుకుని అన్నాడు బతికేస్తారు. జగన్ పేరు చూస్తే అన్నాడు బాధ్యతలను తప్పించుకుంటారు. ఈ ప్రభుత్వానికి ఏమీ లేదు. అన్ని ఛానల్స్ తోటి మీడియాను మేనేజ్ చేసుకుంటాం, భజన చేయించుకుంటాం. చిట్టిబాబు గారు, ఇక్కడ మీరు గమనించాల్సింది, చిట్టిబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రియాక్ట్ అయ్యారో ఆ రియాక్ట్ అయిన విధానాన్ని రాజకీయ కోణంలో చూడాలంటారా? ఎందుకంటే ఆల్రెడీ మిథున్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు చాలా మంది వైసీపీ నేతలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రతిపక్షాలు రియాక్ట్ అవుతూనే ఉంటాయి. చంద్రబాబు రియాక్ట్ అవ్వలేదా? అప్పుడు రియాక్ట్ అయినప్పుడు ఇలాగే డిబేట్లు పెట్టారా? లోకేష్ రియాక్ట్ అయినప్పుడు ఇలాగే డిబేట్లు పెట్టారా? 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారని నిన్న సుప్రీంకోర్టు మొట్టిగా లేచింది ప్రభుత్వాన్ని. గట్టిగా మళ్ళీ చంపలు వాయించినట్టు మాట్లాడింది లడ్డు విషయంలో. మరి దానికి డిబేట్లు పెట్టారా? ఊరినే ఎంతసేపు ఒక పేరు పెట్టుకుని బతికేయటం ఏంటండి?
ఇప్పుడు మాట వెళ్ళి జగన్ వంగాడు నుంచున్నాడు, ఆ రోజు జగన్ వంగలేదా, మేము వంగితే ఏంటి చేస్తున్న తప్పులు ఏంటి, మీరు చేసి ప్రభుత్వం చేస్తున్న తప్పులు ఏంటి, వాటిని ఎవరు ఏంటి అడగండి. సుప్రీంకోర్టు అడిగింది. ఇవాళ మన మీడియా అడగాల్సిన ప్రశ్న నేను సుప్రీంకోర్టు అడిగింది ప్రభుత్వాన్ని. తల వంచుకుని సభ అని చెప్పలేక దిక్కులు చూస్తూ వెళ్ళారు వాళ్ళ అడ్వకేట్లు. నిలదీసి అడిగింది. మన మీడియా అడగాలి. ఎంతసేపు మీడియాకి కూడా వన్ సైడెడ్గా వెళ్ళిపోవడం అయిపోతే ఎట్లా? మీడియా ఎప్పుడు వన్ సైడెడ్ గా వెళ్ళదు. ఎక్కడ నిలబడుతుంది? కొంతమంది కొన్ని సెక్షన్ ఆఫ్ మీడియాలు ఉంటాయి, కానీ మా ఏఎన్ఎన్ న్యూస్ మాత్రం నిష్పక్షపాతంగా ఏదైనా కూడా ప్రజల ముందు పెట్టడానికి మేము ముందు ఉంటాం. మీరు మాత్రం ఎక్కడ జగన్ జరిగిందేంటి, దొరికింది ఎవరు, దొరికింది దొంగలు ఎవరు, అది వదిలేసి అది కాదుగా చిట్టిబాబు గారు, దొరికింది ఎవరు? మీరు పట్టుకున్నారా? మేము పట్టుకున్నామా? మీరు పట్టుకున్నారా? వైసీపీ కార్యకర్తలు పట్టుకున్నారా? అధికారులు పట్టుకున్నారు. అధికారులు పట్టుకున్నప్పుడు ప్రభుత్వం అప్రిషియేట్ చేసింది కదా, దాన్ని తీసేసింది కదా. జనసేన కార్యకర్తలు పట్టుకున్నారా? అవునండి, మరి దానికి మీడియా ఏం చేస్తుంది? లక్ష్మణ్ రావు గారు ఆయనకి సమాధానం చెప్పండి. ప్రభుత్వం బాధ్యత చేసింది, అది కూడా గలకారంగా చెప్తారేంటి? ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్. అలాంటి తప్పు జరిగినప్పుడు అరెస్ట్ చేయడం, పట్టుకుంటూ రెస్పాన్సిబిలిటీ, చేయకపోతే ఇర్రెస్పాన్సిబిలిటీ. చేసింది అది గొప్పగా చేశారు కదా, చేయకెందుకు మిమ్మల్ని ప్రజలు ఎందుకు, ప్రభుత్వం ఎందుకు, గవర్నమెంట్ ఎందుకు? గవర్నమెంట్ అంటే ఇదే, తప్పులు జరిగిన చోట ఎందుకు పట్టుకుంటాం, అరెస్ట్ చేయటమే. అది చేయడం కూడా మేము పెద్ద చేసాం, మీ డ్యూటీ అది, ఇట్ ఈస్ బాధ్యత. పెద్ద అది కూడా ఏ ప్రభుత్వం అయినా చేయాల్సిందే చేశారు. గత ప్రభుత్వంలో అరెస్ట్ చేసిన దాఖలాలు ఉన్నాయా? ఒక రాజకీయ విశ్లేషకులుగా చెప్పండి.